బాలయ్య చిన్న కూతురు తేజస్విని తెరంగేట్రం చేయబోతోందా? ఇప్పటిదాకా తండ్రి సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన తేజస్విని ఇప్పుడు ప్రముఖ వెండితెరపై మెరవబోతోందా? ప్రముఖ సంస్థకు చెందిన జ్యువెలరీ యాడ్లో తేజస్విని నటిస్తోందా? తేజస్విని బాటలోనే తమ్ముడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. బోయపాటి దగ్గర నుంచి క్రిష్ దాకా ఎంతో మంది డైరెక్టర్లు మోక్ష డెబ్యూ మూవీని డైరెక్ట్ చేస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ వర్మతో మూవీ చేస్తారని బాలయ్య లీక్ ఇచ్చినా ఆ మూవీకి అనుకోని కారణాలతో బ్రేక్ పడింది. ఇలాంటి కారణాలతో మోక్ష ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో అందుకు భిన్నంగా ఇప్పుడు బాలయ్య ఫ్యామిలీకి సంబంధించి కొత్త న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య చిన్న కూతురు తేజస్వి వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారనేదే ఆ న్యూస్. మొత్తానికి ఈ వార్తను బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. బాలయ్య చిన్న కూతురు లేటెస్ట్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన యాడ్ షూట్లు సైతం తేజస్విని పాల్గొన్నారట. ఆ యాడ్ అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వెగా జ్యువెలర్స్ కి తేజస్విని కూడా ఇక ముందు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని సమాచారం. నందమూరి కుటుంబ వారసత్వాన్ని బాలయ్య వారసురాలు సైతం ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద కూతురు బ్రాహ్మణి బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. లోకేష్ తో వివాహం తర్వాత హెరిటేజ్ బాధ్యతలు కూడా ఆమె స్వీకరించి సంస్థను సక్సెస్ బాట పట్టిస్తున్నారు. అంతేకాదు, బాలయ్య చిన్న కూతురైన తేజస్విని ఇప్పటికే తండ్రి హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోకు సహా నిర్మాతగా వ్యవహరించారు. భగవంత్ కేసరి మూవీ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇప్పటిదాకా ప్రొడక్షన్ వైపే ఉన్న తేజస్విని తాజాగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడంతో బాలయ్య అభిమానులు ఖుషి అవుతున్నారు. మరోవైపు ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కూడా త్వరలోనే ఖాయమని వస్తున్న అంచనాలు ఎప్పటికీ కార్యరూపం దాలుస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్